ఎస్ ఆర్ నో? ఎస్ అంటే గట్టిగా చెప్పండి. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ పీరియడ్? ఎనీబడి ఫ్రమ్ 10th క్లాస్? వాట్ ఈస్ పీరియడ్? ఎనీవన్? పీరియడ్ అంటే ఇది అని స్పెసిఫిక్ గా డెఫినేషన్ ఏముండదు. ఏ ఇయర్స్ ఉంది బయాలజీలో మీకు? 11 to 17. బట్ nowadays మన లైఫ్ స్టైల్ చేంజెస్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ప్యూబర్టీ అనేది మోస్ట్లీ ఇప్పుడు 8 years నుంచి, కొంతమంది 9 years, మోస్ట్లీ 9 years 10 years నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనకి సెకండ్ స్టేజ్ ఏంటి? ప్యూబర్టీ. ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఇన్ఫాన్సీ. సెకండ్ స్టేజ్ ప్యూబర్టీ. ప్యూబర్టీ తర్వాత వచ్చే స్టేజ్ ఏమంటాం మనము? అడల్ట్హుడ్. వండర్ఫుల్, క్లాప్స్. అడల్ట్హుడ్. అడల్ట్హుడ్ తర్వాత వచ్చే స్టేజ్ ఏముంటుంది? అడల్సెన్స్. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? అడల్ట్స్ తర్వాత అడల్సెన్స్. అడల్సెన్స్ తర్వాత సీనియర్స్ ఆర్ ఎల్డర్ ఏజెస్. అయితే మనకి ప్యూబర్టీలో ఉన్నప్పుడు మోస్ట్లీ బాయ్స్ కి కానీ గర్ల్స్ కానీ మీరు బయాలజీలో చదువుకున్నట్టు మనకి ఫిజికల్ గాను హార్మోనల్ గాను కొన్ని బాడీలో చేంజెస్ వస్తాయి కదా. మీరు 9th 8th మోస్ట్లీ 8th 9th అండ్ 10th క్లాస్ బయాలజీలో మీరు చదువుకొని ఉంటారు. బాయ్స్ కి గర్ల్స్ కి మనము ప్యూబర్టీ స్టేజ్ లో ఫిజికల్ గాను హార్మోనల్ గాను కొన్ని చేంజెస్ వస్తాయి. కరెక్ట్? అవునా కదా? 8th క్లాస్ వాళ్ళు ఏమంటలేరు? 8th క్లాస్ లో మీకు ఉంటుంది కదా ప్యూబర్టీ గురించి. 9th 10th వాళ్ళు వస్తుందా? ఈ ప్యూబర్టీ స్టేజ్ లో ఫిజికల్ గా ఇప్పుడు మీరందరూ చెప్పినారు ఏంటి, వాయిస్ చేంజ్ అవుతుంది, లేదంటే వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుందని, లేదంటే మాట్లాడే విధానం డిఫరెంట్ గా ఉంటుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి చెప్తారు కదా. వాటితో పాటు ఇంకా ఎట్లాంటి చేంజెస్ ఉంటాయి బాడీలో? మనకి ప్యూబర్టీ స్టేజ్ వచ్చినప్పుడు మనకు ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి ప్యూబర్టీలోకి చేంజ్ అవుతున్నప్పుడు ఎట్లాంటి చేంజెస్ వస్తాయి? పింపుల్స్ వస్తాయా? ఓకే. వాయిస్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇంకా ఫిజికల్ చేంజెస్, మెటీరియల్ చేంజెస్ కాదు, మన బాడీలో ఏమేమి చేంజెస్ వస్తాయి?